కదం అంగన్వాడీలు డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు. తమకు వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు శుక్రవారం రోడ్డెక్కారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. పలుచోట్ల కలెక్టరేట్లోకి వెళ్లి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తొక్కిసలాట జరిగింది. అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ధర్నా చౌక్, విజయవాడ ధర్నా చౌక్, నెల్లూరు కలెక్టరేట్ ప్రాంతాల ధర్నాలతో దద్దరిల్లాయి. సరే, మొత్తానికి వాళ్ళకి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎన్నికల ముందు అంగన్వాడీలకి కొన్ని హామీలు ఇచ్చింది. వాళ్ళ ఉద్యోగ భద్రత కానీ, జీతాల పెంపు కానీ, మెనూ ఛార్జీల పెంపు కానీ, ఇట్లా అనేక అంశాలపైన ఇచ్చింది. వాటిని కనీసం పట్టించుకోవడం కాదు, కనీసం అసలు వాళ్ళ వాళ్ళ మెమోరాండాన్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. వాళ్ళ కొన్ని వందల మంది, వేల మంది జమ అయ్యారు. వాళ్ళ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నోటీసులు ఉంచడం కోసం. ప్రభుత్వం అంటే ఎవరు? వాళ్ళకు అందుబాటులో ఉన్నది కలెక్టరు. ముఖ్యమంత్రులు, మంత్రులు అక్కడక్కడ గలవరు. ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టరేట్ల దగ్గరకు వచ్చి వాళ్ళు నిరసన తెలిపి వాళ్ళ పత్రం ఏదో 10 మంది పోయి మా బాధ ఇది, మా బాధను పరిశీలించండి అని చెప్పుకునే వాళ్ళకి, ప్రభుత్వానికి, వీళ్ళ అంగన్వాడీలకి లైజిన్ మధ్యలో ఉండే ఆఫీసర్ ఎవరంటే కలెక్టర్ని కలవలేం లేదట. చాలా కలెక్టరేట్ల దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వనిలే పరిస్థితి. అంటే రిప్రజెంటేషన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే ఎట్లా ఉంటుంది? తీసుకోవాలి, రిప్రజెంటేషన్ తీసుకొని దాంట్లో సాధ్యమయ్యే ఉంటే అమలు చేయాలి, సాధ్యంగా అని ఉంటే వాళ్ళతో డైలాగ్స్ నడపాలి, మాట్లాడాలి. తప్ప అట్లయితేనే ప్రజాప్రభుత్వం అయితే తప్ప మేము పోలీసులతో ఉక్కుపాదం మోపుతూ అంటే అది ప్రజాప్రభుత్వం కాదు. వాళ్ళ ఆవేదనని, అంగన్వాడీల ఆవేదనని వినాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది. దట్టు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే ఆయన మహిళలపైన కాస్త కన్సర్న్ ఉంటుంది. 30,000 మంది మహిళలు గడిచిన ప్రభుత్వంలో కిడ్నాప్ అయ్యారని చెప్పారు. పాపం ఆ మహిళలపైన ఆయన మాట్లాడలే ఇప్పటికీ. మరి 30,000 మంది కుటుంబాలు పాపం వాళ్ళ పిల్లలు అనాథలయ్యారు, భర్తలు అనాథలయ్యారు. మీరు చెప్పిన ప్రకారం కిడ్నాప్ అయిన మహిళలు ఎక్కడో ఉంటే కనిపెట్టాల్సింది. మీరు 18 నెలలు అయింది, 20 నెలలుగా వస్తుంది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. 30,000 మంది మహిళలకు సంబంధించిన జీవితాలు అవి. ఎందుకు మీరు మాట్లాడరు? మీ గురించి కొన్ని పోస్టులు అంటే అసభ్యకరంగా పెట్టారు, ఎట్టి పరిస్థితుల్లో తప్పే. సోషల్ మీడియాలో పెడితే దాన్ని డిలీట్ చేయించండి అని ఢిల్లీ హైకోర్టులో నేను పిటిషన్ వేశాను. ఎస్, మీ హక్కు. అసభ్యకరంగా పెట్టడం అనేది ముమ్మాటికి తప్పే. అట్లనే మీ మీ ఇంట్లో మహిళలపైన, మీ కుటుంబ సభ్యులపైన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే హోంమంత్రిని మీరు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు, పదవి నేనే తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీ ఇంట్లో మహిళలకో మీకో జరిగినప్పుడు స్పందించినప్పుడు 30,000 మంది మహిళలకు సంబంధించి మీరు చెప్పిన 30,000 మంది మహిళలు కిడ్నాప్ అయిన మహిళల్ని ఎంతమందిని కనిపెట్టారు? ఇంకా మిగతా వాళ్ళని ఎప్పుడు కనిపెడతారు? అసలు ఉన్నారా లేరా? భూమి మీద ఉన్నారా లేరా? వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా? నిజంగా కిడ్నాప్ అయ్యారా లేదా? విమర్శ తప్ప ఏదో ఒకటి చెప్పాలి, చెప్పరు. అంటే మీరు కూడా స్పందించాలి. పాపం కొన్ని వేల మంది అంగన్వాడీలకు సంబంధించి అని ప్రజలు కోరుకుంటున్నారు. రైట్. రాజధాని కోసం మరో 7,387 కోట్ల అప్పు. నాబార్డు నుంచి తీసుకునే ఈ అప్పునకు ప్రభుత్వం గ్యారంటీ. నాబార్డు నుంచి మళ్ళీ అప్పట. రైట్. వైసీపీని చూస్తే టీడీపీకి వణుకు. కేసులు పెడతామంటూ లొంగని వారి భార్య బిడ్డలకు ఫోన్లలో బెదిరింపులు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి నెల్లూరు మేయర్, మన కడప మేయర్ అయిపోయింది. కడప మేయర్కి సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేశారు. వైఎస్ఆర్సీపీ కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టాలని, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు నెల్లూరు మేయర్ పైన అవిశ్వాసం ఉంది. ఈ నెల 18న అవిశ్వాసం తీర్మానం పెట్టి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్ని కిడ్నాప్ చేసో, కండువాలు కప్పించో, బెదిరించో, నయానో భయానో కాంట్రాక్టులు ఇస్తామని రకరకాల ప్రయత్నాలు చేశారు. అయినా కానీ కొంతమంది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి అక్కడ కలిసి వచ్చారు. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న స్థానిక మంత్రి నారాయణ గారు, స్థానిక నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళంతా అలర్ట్ అయి పోలీసుల్ని ఉపయోగించి, పోలీసులతో వాళ్ళని కట్టడి ముట్టడి చేసి, ఇబ్బందులు పెట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, మహిళలకి ఫోన్లు చేసి, వృద్ధులకు ఫోన్ చేసి బెదిరించి, ఇక మీ కార్పొరేటర్, మీకు సంబంధించిన మీ కుటుంబ సభ్యుడిని రమ్మానండి,
మా దగ్గరకు రమ్మనండి కేసులైనయి లేదా గంజాయి కేసు పెడతాం, డ్రగ్స్ కేసు పెడతాం, లోపటేస్తాం ఇట్లా అట్లా అని చిత్రహింసలు పెట్టి చివరికి ఒక ఇద్దరు కార్పొరేటర్లని తెలుగుదేశం క్యాంపులోకి తీసుకుపోయి తిరుపతిలో ఒక స్టార్ హోటల్‌లో ఉంచారట. ఇదంతా చేసింది ఎవరు? పోలీసులు. అంటే పోలీసులా? కిడ్నాపర్లా? ఇప్పుడు పోలీసులు లెక్క చేయాలి. చట్టాలను కాపాడాలి, హక్కులను కాపాడాలి. వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత హక్కుని కాపాడకుండా వాళ్ళ వ్యక్తిగత హక్కును హరించి యూనిఫామ్ ఉందని చెప్పి తీసుకుపోయి అరెస్ట్ చేసో, అరెస్ట్ పేరుతో తీసుకుపోయి ఏం చేయాలి? పోలీస్ స్టేషన్‌లో జైలుకి పంపాలి. తీసుకుపోయి ఎస్ఆర్‌సీపీ శిబిరంలో పెట్టారు. ఇంకొక 7, 8 నెలలు ఉందేమో పరిపాలన నాకు తెలిసి ఆ మేయర్‌ది. ఏంది ఇంత కక్కుర్తి ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉందంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు బాబు గారి పైన ఉన్న కేసులను తొలగించుకోవడానికి ఎత్తేసుకోవడానికి ఆ కంప్లైనెంట్‌ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బలవంతంగా విత్‌డ్రా చేయించినట్టే ఇక్కడ కూడా ఉంది. ఈ 2 ఒకటే పోలిక ఉంది. ఇక్కడ కూడా మేయర్ పైన మీరు పెట్టారు అవిశ్వాసం. ఓపెన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పెట్టండి తప్పేముంది? అది కాకుండా కిడ్నాపులు చేసి స్టార్ హోటళ్లలో పెట్టి ఏంది దీంతోని అయ్యేదేంది? 164 సీట్లతోని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. 134 సీట్లు మీరే ఉన్నారు తెలుగుదేశం పార్టీ. క్లియర్ మెజార్టీ, వన్ సైడెడ్ మెజార్టీ. ఇప్పుడు ఆ ప్రభుత్వాలు కూలేది లేదు. కూల్చేవాళ్ళు లేరు. ఏంటి ఈ కక్కుర్తి? ఇక అంతకంటే ఏం కావాలి? 164 మంది స్థానాలతోని మంచి మెజారిటీతోని ప్రభుత్వం అన్నాక అది జాలదా? తృప్తి లేదా? ఈ మేయర్ ఉంటే ఏంది? పోతేంది? 7, 8 నెలల్లో పోయే మేయరు. దీని గురించి ఇంత అవసరమా? ఇంత రాద్ధాంతం, ఇంత కక్కుర్తి, ఇంత వ్యవహారం అనేది ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజలు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటాడు. ఆయన పైన కేసులనేమో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి విత్‌డ్రా చేసుకుంటాడు. వేరే పార్టీకి సంబంధించిన మేయర్ ఉంటే అవిశ్వాసం కోసం పోలీసులను ఉపయోగించి బెదిరించి కిడ్నాపులు చేస్తూ ఉంటారు. ఇది ఏం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా! మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ప్రజలు చాలా క్లియర్‌గా మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని ఏలవన్నారు. ఏలాల. ఇవన్నీ కక్కుర్తి వ్యవహారాలు. వైఎస్ఆర్‌సీపీని చూస్తే టీడీపీకి వణుకు పుడుతుందని మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్తుండు. అందుకే ఈ కిడ్నాప్‌లు, ఈ కథ ఇదంతా చేస్తుండు అని చెప్పి. కాకీలా వీళ్ళు కిడ్నాపర్లా అని చెప్పి ఒక వార్తని ఆంధ్రజ్యోతి